రైట్ సార్, భారత్ పాక్ల మధ్య శాశ్వత శాంతికి అసలు అవకాశం ఉందంటారా? ఎస్ అండి. ఇప్పుడు ప్రస్తుతం చూస్తే ఎవరినైనా ఈ ప్రశ్న అడిగితే భారత్ పాకిస్తాన్ల మధ్య శాంతి చర్చలకు అవకాశం ఉందా, భారతదేశం శాంతి అన్న ఇటు టెర్రర్ నేషన్, మదర్ ఆఫ్ ఆల్ టెర్రరిజం ఉండే పాకిస్తాన్ మూర్ఖురాలు కదా అంటే ఎస్ అండి. అసలు ప్రస్తుతం పాకిస్తాన్ మైండ్ సెట్ చూస్తే, పాకిస్తాన్ మిలిటరీ ప్రభుత్వాన్ని చూస్తే అక్కడ ప్రజాస్వామ్యం ఉండదు. దారుణాతి మత మౌఢ్యం, ఇండాక్ట్రినేషన్ అనమాట. పవిత్రమైన ఖురాన్లో ఉన్న అద్భుతమైన సిద్ధాంతాలను కూడా టెర్రరిస్టులు తనకు అనుకూలంగా వాదుకుని జిహాద్ అనే దారుణమైన సిద్ధాంతాన్ని ప్రవేశపెడతారు. యాక్చువల్ జిహాద్ అనేది మనలో ఉండే అరిషడ్ వర్గాలంటే పోగొట్టి అద్భుతమైన ఈ యొక్క శాంతి వనంగా ప్రపంచాన్ని మార్చాలనేది అల్లా చెప్పింది అక్కడ. కానీ వాళ్ళు టెర్రరిస్టులు ఈ జిహాద్ను కూడా మార్చేసుకుంటారు తనకు అనుకూలంగా. అంతటి దారుణం పాకిస్తాన్లో ఉంది. మరి ఇంత మూర్ఖుని మార్చగలమా అంటే మార్చలేం, హైలీ ఇంపాసిబుల్. మరి ఇలాంటప్పుడు భారత్ పాకిస్తాన్ మధ్య శాంతి చర్చలకు అవకాశమే లేదు. మనం శాంతి అన్నా పాకిస్తాన్ వాడు శాంతి అనుకుంటూనే ముషరాఫ్ లేగా లాహోరు ఈ యొక్క కార్గిల్ వాడు చేస్తాడు. మరి వీళ్ళని ఎలా నమ్మాలి అంటే ఇక్కడే ఇంపార్టెంట్ అండి. ఎస్, భారత పాకిస్తాన్ల మధ్య నా అభిప్రాయం ప్రకారం మనకి శాంతికి అవకాశం ఉంది. మనం ఏ విధంగానైనా అది ఎంత కష్టమైనా వాడిని ఒప్పించాల్సిందే, వాడు ఒప్పుకునేలాగా చేయాల్సిందే. ఇది నయానో భయానో అంటారు, గుర్తుపెట్టుకోండి. నయానో భయానో పాకిస్తాన్ అన్నది పనిచేయాలి. మనం అలర్ట్గా ఉంటూ అత్యంత బలంగా ఉంటూ పాకిస్తాన్ దగ్గర కర్ర పట్టుకునైనా వాడిని ఒప్పించాలి, లేదా మనకు కష్టం అవుద్ది. మరి ఏ విధంగా అంటే ఎస్, దెర్ ఈజ్ ఏ లాట్ ఆఫ్ సొల్యూషన్స్ అనమాట. 1972లో ఇందిరాగాంధీ సిమ్లా అగ్రిమెంట్ ఒకటి కుదుర్చుకుంది. ఆ సిమ్లా అగ్రిమెంట్ ప్రకారం ఎల్ఓసిని అప్పటి వరకు ఉన్న సీజ్ ఫైర్ లైన్ ని ఈ లైన్ ఆఫ్ కంట్రోల్ కింద మార్చారు. ఇప్పుడు ఎక్స్పర్ట్స్ కూడా చెప్తారు 1972లోనే ఒక రకంగా భారత్ పాకిస్తాన్ల మధ్య జమ్మూ అండ్ కాశ్మీర్ ఇష్యూ సాల్వ్ అయిపోయింది అని. ఎందుకంటే ఒక క్వశ్చన్ అండి, నేను కూడా చాలాసార్లు మాట్లాడి ఉంటాను, భారత్ పిఓకేని తీసేసుకుంటుందని. ఒక అణ్వస్త్ర దేశం నుంచి పిఓకేని తీసుకోగలమా? ఈస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్. ఎవరైనా ఆన్సర్ చెప్పవచ్చు. పాకిస్తాన్ కూడా భారత్ జమ్మూ అండ్ కాశ్మీర్ తీసుకోగలిగిద్దా? హైలీ ఇంపాసిబుల్. మరి ఎందుకంటే అణ్వస్త్ర దేశాలు, అది 80 సంవత్సరాల నుంచి అది పోరాడుతుంది, 80 సంవత్సరాల నుంచి మనం పోరాడుతున్నాం. దాని మీదే కదా మెయిన్ ప్రాబ్లం ఉన్నదే జమ్మూ అండ్ కాశ్మీర్ మీద. అందుకే ఇందిరా ఆ టైంలో అక్కడ బుట్టోలు జాగ్రత్తగా ఆలోచించి ఈ ఎల్ఓసి కింద దాన్ని మార్చేశారు. అదే ఇంటర్నేషనల్ బౌండరీ. ఒక రకంగా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇంకా ఈ లైన్ అనేది ఇంటర్నేషనల్ బౌండరీ. సో భారత్ పాకిస్తాన్ ఇంకా పరిపూర్ణంగా మొత్తం పర్మనెంట్గా ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే ఇటు పిఓకే దాంట్లో ఉండిపోద్ది, ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ మనలో ఉంటది, ఇంకా ఎవ్వరూ మాట్లాడకూడదు. చైనా ఆక్యుపై చేసుకున్న టెరిటరీస్ కూడా మనం వెనక్కి ఇవ్వాలి, ఇచ్చేసి దాన్ని ఇంటర్నేషనల్ బౌండరీ కింద మార్చాలి 1972 సిమ్లా అగ్రిమెంట్ ప్రకారం. అలా అయితేనే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. తర్వాత అణ్వస్త్రాలు ఒకరికొకరు గురి పెట్టుకోకూడదు, ఒక పర్మనెంట్ డీల్ అనేది కుదరాలి. కొన్ని సంవత్సరాలు పట్టొచ్చి శాంతి చర్చలు, ఒక రోజు ఓవర్ నైట్ కాదండి. ఎందుకంటే వాజ్పేయి ట్రై చేశారు, మోడీ ట్రై చేశారు, నెహ్రూ ట్రై చేశారు, వాళ్ళ తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారు ట్రై చేశారు, రాజీవ్ గాంధీ ట్రై చేశారు, ఇందిరా కూడా ట్రై చేసింది 1972లో. ఈ పార్టీలకు అతీతంగా భారతదేశంలో కాంగ్రెస్ బీజేపీలు ట్రై చేసినాయి. అక్కడ కూడా చాలా జెన్యూన్ ఎఫర్ట్ జరిగినాయి అండి. పాకిస్తాన్ ఏం తక్కువ కాదు. నవాజ్ షరీఫ్, వాజ్పేయి చాలా జెన్యూన్ గా ప్రయత్నం చేశారు ఈ ప్రాబ్లం సాల్వ్ చేద్దామని లాహోర్లో. కానీ అంతలో ముషరాఫ్ వచ్చి దీన్ని చెడగొట్టాడు అంతే. తయారీ కాదని పాకిస్తాన్లో కావాలనుకునే వాళ్ళు ఉన్నారు, ఇండియాలో కావాలనుకునే ఉన్నారు. సో దెర్ ఈజ్ ఎ వన్ ప్రాబ్లం. శాశ్వతమైన పరిష్కారం ఏంటంటే ఎల్ఓసిని ఇంటర్నేషనల్ బౌండరీ కింద మార్చడం. ఇంతకంటే వేరే పరిష్కారం ఎవ్వరూ చూపలేరు. ఎందుకంటే ఇది ఒక్కటే సాల్వేషన్. అది 1972లో భారత్ పాకిస్తాన్ ఒక అంగీకారానికి వచ్చిందే, కానీ బ్యాక్ స్టెప్ తీసుకోవడంలో అది వెళ్ళిపోయింది. కాబట్టి ఈ విధంగా భారత్ పాకిస్తాన్ శాంతియుతంతో ఈ హిమాలయాలు కన్యాకుమారి మధ్య ఇటు హిందూ కుష్ ఇటు మయన్మార్ వరకే ఒక అఖండ భారత స్వప్నం. అంటే బౌండరీలు వేరవ్వచ్చు, కానీ ప్రజలు మాత్రం ఒకే దేశం అనే ఫీలింగ్ తో బతకగలుగుతారు. సో అద్భుతం. కాబట్టి ఇటు ఆర్ఎస్ఎస్ ప్రస్తుత దౌత్యవేత్తలు, కొంత మిలిటరీ అధికారులు, మాజీ మిలిటరీ అధికారులు నరవాణే అనే విషయంలో భారత్ పాకిస్తాన్ మధ్య గొడవలే, టెర్రరిజమే, కానీ పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్స్ లో ఒక శాంతి చర్చలకు ఒక విండో ఓపెన్ చేయడం అనేది అద్భుతం. ఐ సపోర్ట్ ఇట్.